పార్టీలో నాయకత్వ విభేదాలతో అంతర్గత సంక్షోభం నెలకొందా? సాయుధ విరమణతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ప్రకటన అగ్నికి ఆజ్యం పోసిందా? అభయ్ను అధికార ప్రతినిధి పదవి నుంచి తప్పించగానే ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు కడారి సత్యనారాయణ, కట్టా రామచంద్రారెడ్డి ఎన్కౌంటర్లో మరణించడం కోవర్ట్ ఆపరేషనేనా? కేంద్ర కమిటీలో మల్లోజుల వర్సెస్ ముప్పాల వర్గ పోరుతో మావోయిస్టు పార్టీ నిలువునా చీలిందా? మావోయిస్టు పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ 21వ ఆవిర్భావ వేడుకలు మొదలై 24 గంటలు గడవక ముందే ఇద్దరు అగ్రనేతలు నేలకొరిగారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాలరావు పల్లెకు చెందిన కడారి సత్యనారాయణ అలియాస్ కోసా అలియాస్ గోపన్న ఛత్తీస్గఢ్లోని అబుజ్మడ్ అడవుల్లో ఎన్కౌంటర్ అయ్యారు. సత్యనారాయణ రెడ్డితో పాటు సిద్దిపేట జిల్లాకు చెందిన కాతా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ కూడా మృతి చెందారు. ఎన్కౌంటర్ జరిగిన తీరు, అగ్రనేతల మృతిపై నారాయణపూర్ జిల్లా ఎస్పీ రాబిన్సన్ వివరాలు వెల్లడించారు. దీంతో కడారి మృతి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. 4.5 దశాబ్దాల కింద అడవుల బాట పట్టిన కడారి మావోయిస్టు ఉద్యమంలో అంచెలంచెలుగా ఎదిగారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణ రెడ్డి 1980లో అడవికి వెళ్లారు. కడారి అలియాస్ కోసా అలియాస్ గోపన్న అలియాస్ సాధుగా మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. కడారి అన్నమ్మ కృష్ణారెడ్డి దంపతులకు 1955లో సత్యనారాయణ జన్మించారు. తన అన్న కరుణాకర్ రెడ్డితో బాల్యంలో ఎక్కువగా గడిపారు. 10వ తరగతి వరకు ఎల్లారెడ్డిపేటలో చదివారు. అనంతరం పెద్దపల్లి జిల్లాలో ఐటీఐ చదువుతుండగా రాడికల్ విద్యార్థి ఉద్యమాల వైపు ఆకర్షితులయ్యాడు. అయితే 20 ఏళ్లు వచ్చే వరకు సత్యనారాయణ తన అన్న మాట దాటకపోయేవారు. రామగుండంలోని కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్న సమయంలో మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ నాయకత్వంలో కడారి సత్యనారాయణ రెడ్డి అప్పటి పీపుల్స్ వార్లో చేరిపోయారు. 1980లో ఉగాది పండుగ రోజు ఇంటి నుంచి వెళ్లిన కడారి సత్యనారాయణ ఇప్పటి వరకు అటువైపు చూడలేదు. 45 ఏళ్లుగా పీపుల్స్ వార్ మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ గొరిల్లా యుద్ధ నిపుణుడిగా పేరు తెచ్చుకున్నారు. అనంతరం అంచెలంచెలుగా ఎదిగి దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సెక్రటరీగా, మిలిటెంట్ కమాండర్గా, సెంట్రల్ కమిటీ సభ్యునిగా కడారి పనిచేశారు. అయితే రాడికల్ విప్లవ ఉద్యమంలోనే కొన్ని మెలకువలు నేర్చుకున్న కడారి ఉగాది రోజే తన సర్టిఫికేట్స్, ఫోటోస్ అన్నీ తన వెంటే తీసుకెళ్లారు. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకకూడదనే కారణంగా అప్పుడే చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు దూకుడుగా జరుగుతున్న సమయంలోనూ కడారి బయటకు రాలేదు. దండకారణ్యంలోనే ఉంటూ అనేక వ్యూహాలు అమలు చేశారు. ఆయన తల్లి అన్నమ్మ 2012లో, తండ్రి కృష్ణారెడ్డి 2013లో మరణించారు. అయితే అప్పుడు కోసా బయటకు వస్తారని పోలీసులు నిఘా పెట్టారు. అయినా ఆయన బయటకు రాలేదు. దేశవ్యాప్తంగా కోసపై 3 కోట్ల రివార్డుంది. ఎప్పుడు ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా ఆయన స్వగ్రామంలో కడారి గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణ మృతితో ఆయన అన్న కడారి కరుణాకర్ రెడ్డి విషాదంలో మునిగిపోయారు. తన తమ్ముడు అంటే తనకెంతో ఇష్టమని, ఏదో ఒక రోజు తన తమ్ముడు వస్తాడని ఎదురు చూశానని ఏబిఎన్తో తెలిపారు. మార్చిలో వస్తుంది అనుకుంటా. 1980 ఉగాది రోజు మేమిద్దరం ఒక్క దగ్గరనే ఆనాడు పండుగ గోపాలరావుపల్లిలో చేసుకున్నాం. గోపాలరావుపల్లిలో ఉండే గోపాలరావుపల్లి ఇద్దరం కలిసి ఉన్నాం. నేను అప్పటికి మిడ్పల్లిలో నేను జాబ్ చేస్తున్నా. వెల్లులో నేను జాబ్కి వెళ్ళిపోయినా. వాడు నేను పోయిన తెల్లారి అప్పటి వరకే కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీలో జాబ్ చేస్తుండు. జాబ్కి వెళ్ళిపోయాడు. ఇక దాని తర్వాత ఒక నెల తర్వాత నాకు ప్రమోషన్ వచ్చి హనుమాన్పేటకు ట్రాన్స్ఫర్ అయితే 16 నాడు నేను స్కూల్లో జాయిన్ అయ్యి ఇంటికి వచ్చేసరికి అప్పుడు పోలీసు వాళ్ళు ఇంటి మీద వచ్చి, ఇది మీ తమ్ముడికి ఇట్లా యూజ్ అయిపోయాడు ఏదో హత్య కేసులో,
అది అని చెప్పాను. అంతేగాని అప్పటి నుంచి ఇప్పటి వరకు వాని ఇన్ఫర్మేషన్ కానీ ఏది కానీ లేదు. కాదంటే ఇట్లనే సోషల్ మీడియాలో వాళ్ళు వీళ్ళు చెప్పింది, పోలీసు వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఒక 2 monthsకి ఒకసారి 3 monthsకి ఒకసారి, కొద్దిగా లాంగ్ తర్వాత ఏడాది ఇట్లా 2-3 yearsకి ఒకసారి బాగానే ఉన్నాడు. మేము పట్టుకోవాలంటే చాలా కష్టం, మాకు బాగున్నాడని చెప్తారు. ఎన్కౌంటర్లో చనిపోవడం బాధాకరం. మరి ఆయన మంచి కుటుంబంలోనే పుట్టిండు, 10 మందికి అన్నం పెట్టే కుటుంబమే. కానీ తన దగ్గర పనిచేస్తున్నటువంటికి అన్యాయం జరిగినప్పుడు ఎదురు తిరిగి మరి అలా ఒక 45 సంవత్సరాల అజ్ఞాతవాసంలో మరి ఛత్తీస్గఢ్లో చనిపోవడం బాధాకరం. అటువంటి వీరునికి ఇలా ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, విప్లవకారులు, ఉద్యమకారులు అందరూ కూడా ఘనమైన నివాళి అర్పించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శిగా నేను కోరుచున్నాను. ఇక ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో చనిపోయిన మావోయిస్ట్ అగ్రనేతల్లో సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తీగలకుంటపల్లికి చెందిన కాతా రామచంద్రారెడ్డి కూడా ఉన్నారు. తీగలకుంటపల్లిలో జన్మించిన రామచంద్రారెడ్డి కోహెడలో 10వ తరగతి వరకు, సిద్దిపేటలో డిగ్రీ వరకు చదివారు. వరంగల్లో టీటీసీ పూర్తి చేసి పెంచికలపేటలో ఎస్జీటీగా ఉద్యోగంలో చేరారు. ఆయనకు తల్లిదండ్రులు వజ్రమ్మ, మల్లారెడ్డి, భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. తండ్రి 97 ఏళ్ల వయసులో తన పని తాను చేసుకుంటుండగా తల్లి వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. తమ్ముడు వెంకట్రెడ్డి గ్రామంలో ఉంటూ తల్లిదండ్రుల బాగోగులు చూసుకుంటున్నారు. 1988లో మాలతి అలియాస్ శాంతిప్రియని వివాహం చేసుకున్న రామచంద్రారెడ్డి న్యాయ విద్యపై ఆసక్తితో నాందేడ్ వెళ్లారు. అక్కడ పీపుల్స్ వార్ గ్రూపుకు న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తూ అజ్ఞాతంలోకి వెళ్లారు. తొలుత తన భార్యతో కలిసి ఛత్తీస్గఢ్ లోని రాయ్పూర్ డెన్ కీపర్ గా పనిచేశారు. తర్వాత రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎదిగి దండకారణ్యం ప్రత్యేక జోనల్ కమిటీ అధికార ప్రతినిధిగా, కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేశారు. 2020లో డీకేఎస్ జెడ్సీ బాధ్యతలను చేపట్టారు. ఆయన భార్య శాంతిప్రియను 2008 జనవరి 22న పోలీసులు అరెస్టు చేశారు. శిక్ష పూర్తి చేసుకుని విడుదలయ్యారు. వారి కుమారుడు దంతవైద్యుడిగా, కుమార్తె సీఏగా ఉన్నారు. వరుస ఎన్కౌంటర్లతో పార్టీ బలహీనపడుతున్నా ఆయుధాలు వదిలే అంశంపై మావోయిస్టు నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త రిక్రూట్మెంట్లు కూడా పెద్దగా జరగడం లేదని తెలుస్తోంది.